అది ఒక్క యాకోబుకి వచ్చింది. యాకోబును ఖడ్గంతో చంపేశారట. పేతురు గారు ఏం చేశారట? శుభ్రం పడుకున్నారట. ఎందుకు? చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలుసు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. దేవుని కోసం బ్రతకాలి. ఆ దేవుని సేవలో నీకు మరణము రావాలి. ఆ దేవుని సేవలో ఒకవేళ ఎవరైనా చంపేస్తే నువ్వు చచ్చిపోవాలి. యేసు ప్రభు నీ కోసం సిద్ధంగా ఉన్నాడు నిలబడిపోయి. ఇదంతా తెలిసింది కనుకనే మొదటి శతాబ్దములో స్టెఫను ఏమన్నాడు? కిందకు వచ్చేసరికి కింద లాస్ట్ ప్రభువా ఎన్నో వచ్చిన నాన్న 60 అపోస్తలుల